హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాలీలో కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూద్దాం. ఆల్రెడీ విజ్డమ్ మీడియా అనే కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సో ఇంకో కంపెనీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ మీకు ఇక్కడ రైట్ సైడ్ F3 Alt F3 షార్ట్కట్ ఈజ్ Alt F3 లేదా ఇక్కడ F3 అనేది F3. ఓకే, ఇక్కడ కింద క్రియేట్ కంపెనీ ఆప్షన్. ఇక్కడ నీకు ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి, ఒక 2-3 కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీలో అయితే నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకున్నావు ఆ కంపెనీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటావు. ఓకే, బ్యాక్ రావాలంటే ఎస్కేప్. ఓకే, ఇక్కడ క్రియేట్ కంపెనీ ఏదైనా ఆల్టర్ చేయాలనుకుంటే అడ్రస్ కానీ ఏదైనా కానీ ఆల్టర్ చేయాలనుకుంటే ఓకే. ఓకే, స్ప్లిట్ అంటే స్ప్లిట్ కంపెనీ కోడ్ డేటా అంటే స్ప్లిట్ చేయడానికి, అంటే నీకు పర్టికులర్గా ఫ్రమ్ ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు కావాలి, ఆ పీరియడ్కి నువ్వు స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట డేటా. అండ్ బ్యాకప్ తీసుకోవాలి. రీస్టోర్ బ్యాకప్ అంటే ఎట్లా ఏంటంటే, సో సమ్ టైమ్స్ ఏంటంటే ఏదైనా పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల కానీ ఏదైనా కానీ మీకు టాలీ అంటే మొత్తం పోయే అవకాశం ఉంటుంది డేటా అంతా. సో దాని గురించి ఏంటంటే జనరల్గా మనము ఎవ్రీ వీక్ కానీ ఒక 2 డేస్కి ఒకసారి కానీ బ్యాకప్ తీసుకొని పెట్టుకుంటాం. సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనేది అయితే దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకుంటాం. సో ఆ పాత్లోకి వెళ్ళి మనం ఏ డ్రైవ్లో పెట్టామో దాని ప్రకారం. సో అది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఫస్ట్ క్రియేట్ కంపెనీ. ఓకే, ఇక్కడ క్రియేట్ కంపెనీ మీద క్లిక్ చేయాలి. సో విజ్డమ్ కార్పొరేట్ విషెస్. ఓకే, అడ్రస్ అని. సో అడ్రస్ అనేది ఏంటంటే మన కంపెనీ అడ్రస్ అనమాట. విజ్డమ్ కార్పొరేట్ సర్వీసెస్ అనేది ఎక్కడ ఉంది? ఓకే, ఇక్కడ ఏంటం చేస్తామంటే అడ్రస్ అంటే అమ్మీ రైట్ హైదరాబాద్ 18. సో అడ్రస్ అంటే కంప్లీట్ అడ్రస్ ఇచ్చుకోవాలి. ఓకే, చార్టర్డ్ కంప్లైంట్స్ ఏది మన ఏ కంట్రీలో ఉంది కంపెనీ? ఇండియా. స్టేట్ ఏంది? తెలంగాణ. ఓకే, పిన్ కోడ్ 500018 అనమాట. అండ్ టెలిఫోన్ నెంబర్స్ ఏవైనా కంపెనీ టెలిఫోన్ నెంబర్స్ ఉంటే కంపెనీ టెలిఫోన్ నెంబర్స్ అనమాట. సో మొబైల్ నెంబర్స్ కూడా. ఓకే, ఏదైనా మొబైల్ నెంబర్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఈమెయిల్. సో ఇక్కడ ఈమెయిల్ కూడా అనమాట. కంపెనీకి మనది ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో gmail.com. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆటో బ్యాకప్ కానీ ఎనేబుల్ చేసినట్లయితే మీకు బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట, లేదంటే నువ్వు తీసుకుంటావు. ఓకే, కరెన్సీ ఏది మంది రూపీస్ కాబట్టి రూపీస్ సింబల్. సో మన బిజినెస్ ఏంటి అంటే ఇన్వెంటరీ రిలేటెడ్ ఉంటుందా? ఓన్లీ అకౌంట్స్ అంటే ఏంటంటే ఇన్వెంటరీ మెయింటెనెన్స్ చేయకపోతే, అంటే ఏదైనా ప్రోడక్ట్ని స్టోర్ చేయడము లేదంటే ఇన్వెంటరీ మెయింటెనెన్స్ ఇవన్నీ లేకపోయినట్లయితే మనం అకౌంట్స్ ఓన్లీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. జనరల్గా ఉన్నా లేకపోయినా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ సెలెక్ట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. సో ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు నువ్వు కంపెనీ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు 1/4/2016 నుంచి కావాలనుకో ఇక్కడ నుంచి పెడతావు. బుక్స్ బిగినింగ్ ఎప్పుడు అవుతాయంటే ఎప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ వస్తావు అప్పుడు. ఇక్కడ ఏంటంటే టాలీ పాస్వర్డ్, నీకు ఒకవేళ పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ టాలీ ఓపెన్ చేసుకుని పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఓకే, టాలీ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కరెన్సీ సేమ్ INR. డెసిమల్స్ అని 2 డెసిమల్స్ ఉండాలి, ఎన్ని ఉండాలి అంటే రూపీస్ తర్వాత అంటే 10,000 అంటే 10,000.00 ఉంటుంది ఆ డెసిమల్స్ అనమాట. ఓకే,
ఇక్కడ అమౌంట్స్ మిలియన్స్లో చూపించమంటే కావాలంటే అక్కడ ఎస్ అని క్లిక్ చేసుకోవచ్చు. అలా. సో యాక్సెప్ట్, ఎంటర్. సో కంపెనీ క్రియేట్ అవుతూ ఉంది. ఇక్కడ నో వోచర్స్ అంటే మనము లెడ్జర్స్ ఏం క్రియేట్ చేయలేదు ఇంకా, సో అందుకే ఇక్కడ నో వోచర్స్ ఉంది. ఈ కంపెనీలో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ బోల్డ్ ఉన్న కంపెనీ యాక్టివ్లో ఉన్నట్లు, అంటే దీని ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాం అన్నట్లు. సో మీరు ఇప్పుడు చూడండి, వీటిలో మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాం. చూడండి, దీంట్లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాం. సో ఇక్కడ ఇప్పుడు ఇది క్రియేట్ చేసింది విజ్డమ్ కార్పొరేట్ సర్వీసెస్. దీంట్లో ఇంకా వోచర్స్ ఏం పోస్ట్ చేయలేదు. ఓకే, మీరు కావాలంటే ఇక్కడ చూడండి, నథింగ్. సో ఎటువంటి చేయలేదు. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా క్రియేట్ చేయాలి, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి అనే విషయం మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ బిఫోర్ అండి అకౌంట్స్ ఇన్ఫో. అకౌంట్స్ ఇన్ఫోలో గ్రూప్స్ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓచర్ టైప్స్ ఈజ్ నథింగ్ బట్ అండి ఇక్కడ ఆల్టర్లోకి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఓచర్ టైప్ ఆల్ ఫ్రీ డిఫైన్డ్ ఇవి. సో ఇవి ఎన్ఎఫ్, కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అకౌంట్స్ ఇన్ఫోలో ఉంటుంది. ఇన్వెంటరీ ఇన్ఫోలో ఏముంటుంది, మొత్తం స్టాక్ గ్రూప్స్ కానీ స్టాక్ ఐటమ్స్ కానీ యూనిట్ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా స్టాక్లో చేసుకుంటాం. ఓకే, క్విక్ సెటప్ అన్నది ఏంటంటే ఏవైనా చేంజెస్ ఉంటాయి, నువ్వు ట్యాక్స్ రేట్ సర్వీస్ ట్యాక్స్ రేట్ మార్చాలి. సో ఆ సర్వీస్ ట్యాక్స్ రేట్ మార్చాలంటే సో ఈ క్విక్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్ సెటప్లోకి వెళ్ళి కన్ఫిగర్ ట్యాక్స్ రేట్ ఇక్కడ మనం కేటగిరీ 1 ఇచ్చుకొని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవి నెక్స్ట్ క్లాసెస్లో చెప్తా, పర్పస్ చెప్తాను. అకౌంటింగ్ వోచర్ ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, హెడ్డింగ్ ట్రాన్సాక్షన్స్, అకౌంటింగ్ వోచర్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ అండి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ చూడండి, డేట్ చేంజ్ చేయాలంటే F2. మీరు F2 మీరు క్లిక్ చేస్తే ఏ డేట్ని పోస్ట్ చేయాలో ట్రాన్సాక్షన్ ఆ డేట్ చేసుకోవచ్చు. F4 ఏంటంటే కౌంటరా అన్నది ఏంటంటే F4 అనమాట. F5 పేమెంట్, F6 రిసీట్, ఓకే, F7 జనరల్ అండ్ సేల్స్ పర్చేజెస్. ఓకే, లైక్ దిస్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో మనం బిజినెస్ ఇక్కడ 5 lakhsతో స్టార్ట్ చేసాం. ఓకే, కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 5 lakhs. సో ఫస్ట్ మనం ఏం చేయాలా, లెడ్జర్స్ ఏవి లేవు. సో ఫస్ట్ మనం లెడ్జర్ క్రియేట్ చేద్దాం. ఓకే, అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. ఇక్కడ లెడ్జర్స్ క్రియేట్, ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అండర్ క్యాపిటల్, గ్రూప్ ఏది అండర్ క్యాపిటల్. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్వెంటరీకి టీడీఎస్కి ఏమి సంబంధం లేదు కాబట్టి క్యాపిటల్ లేకుండా మనం అక్కడ ఏ దానికి ఎస్ చేయట్లేదు. ఓకే, అంటే నెక్స్ట్ రెంట్ పెయిడ్ బై క్యాష్. సో రెంట్ పెయిడ్ ఇదేంటి, ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో వీటికి కూడా ట్యాక్సెస్తో సంబంధం లేదు కాబట్టి ఎంటర్. ఓకే, నెక్స్ట్ వేజెస్ అండ్ టెలిఫోన్ ఛార్జెస్. సో ఏవైతే ఇప్పుడు వేజెస్ అనేవి టెలిఫోన్ ఛార్జెస్ అనేవి రెండు కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అప్పుడు మనం ఏంటంటే టైం సేవింగ్ పర్పస్ ఇక్కడ మీకు మల్టీ లెడ్జర్స్ అని వచ్చింది. ఇక్కడ మల్టీ లెడ్జర్స్లోకి క్రియేట్లోకి వెళ్ళండి. సో అండర్ ఒకే గ్రూపే కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్ ఏం సేమ్, ఇక్కడ ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, వేజెస్ ఉంది, టెలిఫోన్ ఉంది, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వేజెస్ పెయిడ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా వేజెస్ పెయిడ్. ఓకే, సెకండ్ ఏముంది, టెలిఫోన్ ఛార్జెస్ పెయిడ్.
థర్డ్ repairs and maintenance. Okay, repairs and మెయింటెనెన్స్. సో ఇక్కడ ఆటోమేటిక్ గ్రూప్ అనేది ఏంటంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ వస్తుంది. సో పర్పస్ ఏంటంటే మల్టీ లెజర్స్ సేమ్ గ్రూప్ ఉన్నవి ఏవైనా ఉంటే ఒకేసారి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉంది. ఓకే, సో అయిపోయింది కాబట్టి యాక్సెప్ట్. మనం క్రియేట్ చేసిన లెజర్స్ చూడాలంటే ఇక్కడ ఆల్టర్లోకి వెళ్తే క్యాష్ అనేది ఫ్రీ డిఫైన్డ్, టాలీ అనేది. సో ఈ ప్రాఫిట్ లాస్ అకౌంట్ కూడా ఫ్రీ డిఫైన్డ్. సో ఇక్కడ ఏంటంటే ప్రింటింగ్ స్టేషనరీ, క్యాపిటల్ అకౌంట్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసాం అనమాట ఇప్పుడు. ఓకే, ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ చూసినట్లయితే బిజినెస్ స్టార్టెడ్ విత్ 5 lakhs, క్యాష్ 5 lakhs అన్నది మనం ఏం చేస్తున్నాం, క్యాపిటల్ రూపంలో తెస్తున్నాం అనమాట. క్యాష్ అన్నది ఒక 5 lakhs క్యాపిటల్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో బిజినెస్లోకి ఏమొస్తుంది, క్యాపిటల్. సో ఇక్కడ అకౌంటింగ్ వోచర్స్ F6 అనమాట. ఇక్కడ F6 రిసిట్ కదా, క్యాష్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, యాజ్ ఎ క్యాపిటల్గా వస్తుంది మనకి. ఓకే, మీరు ఇక్కడ ఒకవేళ డెబిట్ క్రెడిట్ ఇక్కడ ఈ స్క్రీన్లో లేదా అని అనుకుంటే, కావాలి అనుకుంటే ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ నో చేయండి, యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్, ఎంటర్. ఇక్కడ మీకు వస్తుంది. ఇక్కడ ఫ్రమ్ టు అన్నది క్యాపిటల్, ఎంత 5 lakhs. ఇక్కడ ఏమొస్తుంది, క్యాష్ బ్యాంక్ అన్నది ఏంది, ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్. సో 5 lakhs. ఓకే, క్యాపిటల్ అకౌంట్ అనేది క్రెడిట్ అనమాట. ఎక్కడి నుంచి ఏ రూపంలో వస్తుంది, క్యాపిటల్ రూపంలో. ఫ్రమ్ క్యాపిటల్ వస్తున్నది ఎక్కడికి వస్తుంది, క్యాష్కి వస్తుంది. ఓకే, in business started with capital, enter. క్యాపిటల్ అకౌంట్ అన్నది ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఐటమ్, అంటే కరెంట్ లయబిలిటీస్లోకి వెళ్తుంది. ఓకే, కావాలంటే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇక్కడ కరెంట్ అసెట్స్లో ఏముంటుంది, క్యాష్ ఉంటుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ 5 lakhs మనం ఇప్పుడు యాజ్ ఎ క్యాపిటల్గా తెచ్చుకున్నాం అనమాట. నెక్స్ట్ రెంట్ పెయిడ్, ఇది ఎక్స్పెన్సెస్. ఇక్కడ అకౌంటింగ్ వోచర్స్, ఇక్కడ పేమెంట్ అనమాట. మనం ఏం చేస్తున్నాం, రెంట్ అనేది పే చేస్తున్నాం, రెంట్ పెయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1st April ఉన్నాం, 2nd Aprilకి పోస్ట్ చేయాలి. డేట్ చేంజ్ చేయడానికి ఇక్కడ డేట్, మీరు F2 చూడండి, డైరెక్ట్గా కీబోర్డ్లో అయినా F2 ప్రెస్ చేయొచ్చు, లేదా ఎక్కడైనా ప్రెస్ చేయొచ్చు. ఓకే, రెంట్ అమౌంట్ 20,000. ఇక్కడ ఎలా, క్యాష్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంతకుముందు 5 lakhs ఉండే క్యాష్, ఇప్పుడు తగ్గుతుంది. సో యాజ్ పర్ మన క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం నామినల్ అకౌంట్ ఏం చెప్తుంది, ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్. కాబట్టి ఇక్కడ రెంట్ పేడ్ అనేది డెబిట్. ఓకే, being cash paid towards rent for the month of April 2016. Okay, next like that, wages paid by cash 1000, సేమ్. ఇవి కూడా ఎక్స్పెన్సెస్ కదా, వేజెస్ 1000 rupees. సో ఇది కూడా ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ యాజ్ పర్ ది నామినల్ అకౌంట్. క్యాష్, ఇక్కడ బీయింగ్ క్యాష్ పెయిడ్ టువర్డ్స్ వేజెస్. నెక్స్ట్ అలాగే సో టెలిఫోన్ ఛార్జెస్ ఎంత, 3000. ఎలా పే చేస్తాము, క్యాష్, బీయింగ్ టెలిఫోన్
charges paid for the month of April. Next, repairs and maintenance 4,000. Being paid towards repairs. So enter. So date changes చేసుకోవాలంటే F2. ఓకే, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 1300. ఇక్కడ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డేట్ చేంజ్ చేయాలి F2. సో నేను ఫస్ట్కి 1/4/2016 ఓకే ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ 1300 వచ్చి ఇది ఎలా పే చేస్తాం, క్యాష్ బీయింగ్ paid towards printing and అలా ఎంటర్ చేసుకుందాం. సో లెడ్జెస్ ఇలా క్రియేట్ చేసుకోవాలి. మనం బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటే ఓకే, ఇక్కడ విజ్డమ్ కార్పొరేట్ సర్వీసెస్ ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ రైట్ సైడ్ పైన F1 డీటెయిల్డ్ అనమాట. సో మనం ఏవి పోస్ట్ చేసాం, ఇవన్నీ పోస్ట్ చేసాం. ఇప్పుడు 20,000 రెంట్ 1300 ఇవన్నీ పోస్ట్ చేసాం. ఓకే, ఇన్కమ్స్ ఏం పోస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి నెట్ లాస్ చూపిస్తుంది. ఓకే, అలాగే బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ కూడా అనమాట. బ్యాలెన్స్ షీట్లో ఇంతకుముందు క్యాపిటల్ 5 lakhs అలాగే ఉంది. సో కరెంట్ అసెట్స్లో మనం 5 lakhs ఈ క్యాష్ అన్నది దీన్ని స్పెండ్ చేసాం కాబట్టి ఎక్స్పెన్సెస్కి సో ఇది చూపిస్తామంట. మీకు డీటెయిల్ కావాలంటే ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది మన దగ్గర, ఇంకా క్యాష్ 4,70,300. క్యాష్ బ్యాలెన్స్ ఏమైనా చెక్ చేయాలంటే ఇక్కడ మీరు డిస్ప్లే అకౌంట్ బుక్స్ ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట క్యాష్ ఎంత ఉందనేసి. ఓకే, ఆల్వేస్ క్యాష్ బ్యాలెన్స్ ఇక్కడ డెబిట్ అని చూస్తారు, ఈ డెబిట్ కాలంలో ఉండాలి. క్రెడిట్ ఉందంటే సో క్యాష్ నెగిటివ్ బ్యాలెన్స్లో ఉందన్నట్టు, అంటే మన దగ్గర లేదు అన్నట్లు క్యాష్. ఓకే, సో లెడ్జర్ వైజ్ కూడా చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. మన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పీరియడ్ ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు 1/4/2016 to 31/3/2017. సో ఇక్కడ పైన మీకు పీరియడ్ కనిపిస్తుంది. ఈ పీరియడ్ కూడా చూసుకోవచ్చు, అంటే ఏవైనా ట్రాన్సాక్షన్లు ఉన్నట్లయితే చూసుకోవచ్చు ఆ పీరియడ్కి. ఓకే, సో ఇలా లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్లో పోస్ట్ చేసుకోవాలి. అండ్ ఫర్ రియల్ టైమ్ అకౌంటింగ్ క్లాసెస్ డ్రాప్ అండ్ ఈమెయిల్ wisdom@tally@gmail.com. క్లాసెస్ మీకు ఇంగ్లీష్లో అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటాయి. సో ఆన్లైన్ క్లాసెస్ అండ్ వీకెండ్ బ్యాచెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్స్ ఈమెయిల్ డ్రాప్ చేయొచ్చు. ఓకే, ఫర్ రియల్ టైమ్ అకౌంటింగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.